శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం సింహరాశి వారికి ఏ విధంగా లాభపడుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. అంటే సాధారణంగా ఈ బుధాదిత్య యోగం ప్రతి 3 నెలలకి 2 నెలలకి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు రవి అతి దగ్గరగా సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్ల చాలా ఎక్కువ మంది జాతకాల్లో ఉన్నటువంటి యోగం బుధాదిత్య యోగం. అలాగే ఫ్రీక్వెంట్గా ఏర్పడుతున్నటువంటి యోగం గజకేసరి యోగం. మరి ఇప్పుడు దీని యొక్క ఈ బుధాదిత్య యోగం ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది సింహరాశిలోనే రవి యొక్క స్వక్షేత్రంలో ఏర్పడడం వల్ల సింహరాశి వారికి అతి బలమైనటువంటి యోగంగా మారడం జరిగింది. సో ఎప్పుడైనా ఒక గ్రహం శుభ ఫలితాలు ఇవ్వాలన్నా, మంచి ఫలితాలు కావాలన్నా, ఆ గ్రహం యొక్క ఒక స్పెషల్ స్టేటస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహం తన సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి రవికి మిత్రుడైనటువంటి బుధగ్రహంతో కలిసి ఉండడం, అది రాశిలోనే ఏర్పడడం, మరి బుధుడు ఈ రాశి వారికి ధన లాభాధిపతి అవడం వల్ల మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ బుధ ఆదిత్య యోగం మిగతా గ్రహాల, మిగతా లగ్నాలు, మిగతా రాశుల వారికన్నా ఎక్కువ ఫలితం ఈ సింహరాశి వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే ఇది ఒక సొంత యోగం లాంటిది ఈ రాశి వారికి. సెప్టెంబర్ 1 నుంచి 16 మధ్యలో ఈ యోగం ఉంటుంది. రవి స్వక్షేత్రగతుడై వలన మిత్రగ్రహంతో కలిసి ఉండడం వలన జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి విషయాన్నైనా సునాయాసంగా సాధించగలం అన్నటువంటి అభిప్రాయం ఏడుతుంది. అటు విద్యారంగంలో ఉన్నటువంటి మేధావులకి, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ సింహరాశిలో స్వతంత్ర వృత్తిలో ఎక్కువ మంది ఉంటారు. అది డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్సు, అడ్వైజర్సు, ఈ విధంగా ఉన్న వాళ్ళకి గతంలో కన్నా ఒక మంచి గుర్తింపు, వాళ్ళని గొప్పగా ప్రజెంట్ చేసుకోవడం, మార్కెట్లో వాళ్ళ యొక్క ఇమేజ్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల. మరి ఈ కారణం వల్ల కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటాయి. ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు అంటే కొంతమంది కొన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి. వారసత్వంగా పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, వారి యొక్క పదవి కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. లేదంటే అనూహ్యంగా మీరు మీ కుటుంబ వ్యాపారాన్ని, అంటే ఇంతకాలంగా మీ తండ్రి గారో తాతగారో పెద్దవాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి మీ కుటుంబ వ్యాపారాన్ని మీరు కూడా అందులో భాగస్వాములుగా మారడం కానీ, లేదా కంప్లీట్గా ఆ వ్యాపారాన్ని మీరు టేకప్ చేసి దాన్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేయడం కూడా ఈ యోగం కారణమవుతూ ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు, విద్యార్థులకి వాళ్ళ ప్రతిభ కంపల్సరీ. ఇది పక్కన పెడితే ముఖ్యంగా ఆర్థిక పరమైన స్థితి, ముఖ్యంగా సింహరాశి వారికి ధన లాభాధిపతి ఒకడే అవుతాడు బుధుడు. అంటే ధనం సంపాదించాలన్నా, కుటుంబం వారసత్వంగా ధనం రావాలన్నా, కుటుంబ సభ్యులతో ధనం సంపాదించాలన్నా, ఏ విధంగా ధనం సంపాదించాలన్నా, దాన్ని దాచుకోవాలన్నా, దాన్ని ఖర్చు పెట్టాలన్నా బుధుడు బలం తప్పనిసరిగా ఉండాలి. ఈ బుధుడు ఇప్పుడు ధనస్థానం లాభాధిపతిగా రాశి అందే సంచరించడం, రవితో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన స్వయం కృషితో, తన సామర్థ్యంతో ధనాన్ని సంపాదించే స్థాయిని కలిగి ఉంటాడనమాట. సో అది వ్యక్తిగత సంపాదన పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అది వారసత్వంగా, అంటే ఇప్పుడు కుటుంబ వ్యాపారం చేపట్టడం వల్ల ఆ విధంగా ధనం సంపాదించడం, అలాగే తనకు రావాల్సినటువంటి ధనం లాభస్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగడం, కొత్తగా ఆదాయం ఏర్పడడం. అంటే బుధుడు ఏదన్నా 2 ఇస్తుంటాడు, మల్టిపుల్గా ఇస్తుంటాడు. ఖర్చు పెట్టినా 2 రకాలుగా ఖర్చు పెడుతుంటారు, ఆదాయం కూడా 2 రకాలుగా వస్తుంది. చాలామంది 2 రకాల ఉద్యోగాలు చేస్తుంటారు, 2 రకాల ఆదాయాలు వస్తుంటాయి. ఈ విధంగా ఈ బుధుడు డ్యూయల్ ప్లానెట్ అన్నమాట. అంటే కన్యా, మిథున రాశులు ద్విస్వభావ రాశులు అవటం వలన ప్రతిదీ కూడా ఆ భావం యాక్టివేట్ అయినప్పుడు 2 విధాలుగా
వారి యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ విధంగా జాతకుడి యొక్క ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. దానికి అదనంగా మరి ప్రస్తుతం శని యొక్క దృష్టి ఈ రవి మీద పడటం వల్ల అది కూడా కొంతవరకు అనుకూలంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ యోగ ప్రభావం వల్ల అంటే జాతకుడికి ఏదన్నా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా, రాజకీయ రంగంలో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి, లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదన్నా ప్రభుత్వ పదవి కానీ, ఒక రాజకీయ పదవి కానీ చేపట్టి ఉంటే ఆ పదవి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఏదో కారణాల వల్ల ఈ సింహరాశిలో ఉన్నటువంటి జాతకుడు తన ఉద్యోగాన్ని గతంలో పోగొట్టుకొని ఉన్నా, ఏదో కారణాల వల్ల ఉద్యోగం మధ్యలో మానివేసి ఉన్నా, ఏదన్నా పదవి కోసమో ఉద్యోగం కోసమో ప్రయత్నం చేసి కొంతకాలం ప్రయత్నం చేసి ఏదో టెక్నికల్ కారణాల వల్ల అది విరమించి ఉంటే, మరి ఈ సమయంలో మీరు గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునే అవకాశం చాలా బలంగా ఉంది. కాబట్టి మరి జాతకుడికి ఈ నెలలో ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన టైంలో గొప్ప ధనయోగాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఏంటంటే జాతకుడికి ఈ విధంగా ఆదాయం పెరగడం, పోగొట్టుకున్నది తిరిగి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడు, ఇవన్నీ కూడా ఈ బుధాదిత్య యోగానికి సపోర్ట్ చేస్తూ జాతకుడిని సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరేదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు, మనం ఈ విధంగా నేనేదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసన్న అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం,
ఆదిత్య హృదయ పారాయణ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.